మొన్నొక మాట నిన్నొక మాట ఇవాళ భారత్ బాట. ఇది మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జు వ్యవహారం. భారత్ను బూచీగా చూపించి మాల్దీవుల ఎన్నికల్లో గెలిచిన ముయిజ్జు కొంతకాలం చైనా చంకనెక్కి కూర్చున్నారు. కొద్ది కాలంగానే అసలు విషయం బోధపడి యూటర్న్ తీసుకున్నారు. ఆయన పొగరు దిగి కాళ్ల బేరానికి వచ్చారు. ఆదుకోండి మహాప్రభు అంటూ భారత్ పర్యటన చేపట్టారు. అసలు మాల్దీవుల ప్రెసిడెంట్ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? మాట మార్చిన ముయిజ్జు భారత్ నుండి ఏం ప్రయోజనం ఆశిస్తున్నారు? ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య పరిణామాల్లో ఏదైనా మార్పు ఉంటుందా? భారత్ మాల్దీవుల సంబంధాలు బలోపేతమైతే ప్రయోజనం ఎవరికి? అణువుగాని చోట అధికుల మనరాదు అనే వేమన సూక్తి మాల్దీవులు ప్రెసిడెంట్కు కాస్త లేటుగా అయినా స్పష్టంగానే అర్థమైనట్లుంది. నిన్నటి వరకు ఎగిరెగిరి పడిన మొహమ్మద్ ముయిజ్జుకు అసలు సంగతి బోధపడినట్లే కనిపిస్తోంది. గతేడాది నవంబర్లో మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచిన ముయిజ్జు కొత్తలో తెగ దూకుడు ప్రదర్శించారు. ఎన్నికల ముందు నుండి భారత్కు వ్యతిరేకంగా తమ దేశంలో క్యాంపెయిన్ చేసి అధ్యక్షుడయ్యారు. మాల్దీవుల్లో భారత్ పెత్తనం ఎక్కువైందని మాల్దీవుల ప్రజలకు ఎక్కించి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే ఈ వ్యతిరేకత వెనుక ఎంత నష్టముందో తరువాతి కాలంలో బోధపడింది. భారత్తో వైరం దేనికి దారితీయగలదో అంచనాకొచ్చారు. డేంజరస్ డ్రాగన్ కంట్రీని నమ్ముకుంటే వచ్చే అనర్థాలేంటో కూడా అర్థం చేసుకున్నారు. మొత్తానికి కాళ్ల బేరానికి దిగారు. అధ్యక్షుడైన తరువాత మొదటిసారి ద్వైపాక్షిక చర్చల కోసం భారత్ పర్యటన చేపట్టారు. గతంలో ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముయిజ్జు భారత్ సందర్శించినప్పటికీ ద్వైపాక్షిక చర్చలకు రావటం మాత్రం ఇదే తొలిసారి. అక్టోబర్ 6 నుండి 10వ తేదీ వరకు మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత్లో పర్యటిస్తున్నారు. సాధారణంగా మాల్దీవుల్లో ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఆ దేశ ప్రధాని మొదటి అధికారిక ప్రకటన భారతదేశమే కావటం ఆనవాయితీ. అయితే దానికి విరుద్ధంగా ముయిజ్జు గెలిచిన తరువాత మొదటి పర్యటనలో చైనాకు వెళ్లారు. అప్పటి వరకు మాల్దీవుల్లోని భారత సైన్యాన్ని దేశం విడిచి వెళ్లాలని అల్టిమేటం జారీ చేసిన ముయిజ్జు చైనాకు వెళ్లి తమ దేశంలో సైనిక సహకారానికి ఒప్పందాలు చేసుకున్నారు. దశాబ్దాలుగా భారత్తో ఉన్న సంబంధాలను తెంచుకుని చైనాతో అంటకాగడానికి రెడీ అయ్యారు. కానీ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన మాల్దీవుల్ని ఆర్థికంగా ఆదుకోవటానికి చైనా పెద్దగా ఆసక్తి చూపలేదు. కట్ ముయిజ్జు యూటర్న్ తీసుకున్నారు. 4 రోజుల భారత్ పర్యటనకు సిద్ధపడ్డారు. ఈ పర్యటనలో ముంబై, బెంగళూరు నగరాల్లో జరిగే పలు కార్యక్రమాలకు ముయిజ్జు హాజరవుతున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరు దేశాలకు ప్రయోజనకరమైన అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మోదీ ప్లాన్ చేసిన సాగర్ విధానంపై కూలంకషంగా చర్చించనున్నారు. ఈ విధానంలో భాగంగా ప్రాంతీయంగా అందరికీ భద్రత, అభివృద్ధిపై మోదీ దృష్టి పెట్టనున్నారు. మాల్దీవుల్లో భారత్ ప్రభావాన్ని తగ్గిస్తానని హామీ ఇచ్చి ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకొచ్చిన ముయిజ్జు రాకతో 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ తాజా పర్యటనతో పొరుగునున్న పెద్ద దేశంతో వైరం మంచిది కాదని ముయిజ్జు రియలైజ్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సెప్టెంబర్లో మాల్దీవుల దగ్గరున్న విదేశీ మారక నిల్వలు $440 మిలియన్ మాత్రమే. ఇవి మహా అయితే 45 రోజులు దిగుమతులకు సరిపోతాయి. సెప్టెంబర్లో అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ మూడీస్ మాల్దీవుల క్రెడిట్ రేటింగ్ను భారీగా తగ్గించింది. ఈ దేశం అప్పులు కట్టలేక ఎగవేసే పరిస్థితి చేరుకుందని మూడీస్ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితి నుండి కోలుకోవాలంటే భారత్ బెయిలౌట్ ప్యాకేజ్ ఇవ్వాలి. అప్పుడే మాల్దీవుల విదేశీ మారక నిల్వలు పెరగటానికి ఛాన్స్ ఉంది. అందుకే తమ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టుకోవటం కోసం ముయిజ్జుకు మోదీ సహకారం చాలా అవసరమయ్యింది. ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పర్యటన కాకుండా తుర్కియే, చైనాల్లో పర్యటించారు.
2024 జనవరిలో ముయిజ్జు చైనా పర్యటనకు వెళ్లటం దౌత్యపరంగా భారత్ను నిర్లక్ష్యం చేయటమే అని నాడు విశ్లేషకులు భావించారు. ముయిజ్జు చైనాలో పర్యటించడం, అదే సమయంలో మాల్దీవులకు చెందిన మంత్రులు భారత ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటంతో ఇరు దేశాల సంబంధాల్లో గ్యాప్ వచ్చింది. అయితే ఈ గ్యాప్ పెరిగితే వచ్చే నష్టం తొందరగానే గ్రహించిన ముయిజ్జు దిద్దుబాటు చర్యలకు దిగారు. దీంతో మాల్దీవులు భారతదేశం మీద ఎంతగా ఆధారపడిందో ముయిజ్జు గ్రహించినట్లయింది. మాల్దీవులకు భారత్ సహకారం మరే ఇతర దేశం భర్తీ చేయలేదన్నది ముయిజ్జుకు తెలిసొచ్చింది. నిజానికి ముయిజ్జు భారత పర్యటన ఎజెండాలో ఆర్థిక ప్యాకేజీ అంశముందన్న విషయాన్ని భారత ప్రభుత్వం కానీ మాల్దీవుల ప్రభుత్వం కానీ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ప్రధాని మోదీతో ముయిజ్జు చర్చల్లో ఇదే ప్రధానాంశమన్నది నిపుణులు భావిస్తున్నారు. గ్రాంట్ అండ్ ఎయిడ్ రూపంలో ఆర్థిక సాయం పొందటమే ముయిజ్జు పర్యటన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. క్షీణించిన విదేశీ మారక నిల్వల్ని పెంచుకునేందుకు మాల్దీవ్స్ సెంట్రల్ బ్యాంక్ $400 మిలియన్ మార్పిడి ఒప్పందం కోసం ఎదురు చూస్తోంది. ఇది జరగాలని ముయిజ్జు కోరుకుంటున్నారు. మాల్దీవుల రుణభారం 2025లో $600 మిలియన్, 2026 నాటికి $1 బిలియన్ చేరొచ్చు. దీని ప్రకారం చూస్తే ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉన్నాయి. మాల్దీవుల ప్రభుత్వ రుణాలు సుమారు $8 బిలియన్. ఇందులో భారత్, చైనా దేశాలకు చెరో $1.4 బిలియన్ చెల్లించాల్సి ఉంది. ఇక ఇటీవల 5 ఏళ్ల పాటు ఈ రుణ చెల్లింపులను వాయిదా వేయటానికి చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ముయిజ్జు వివిధ సందర్భాల్లో చెప్పినా చైనా నుంచి ఆర్థిక సహాయం అందలేదు. ఇక ఈ కష్టకాలంలో మాల్దీవులను రక్షించేందుకు ఇతర ఏ దేశం ముందుకు రాకపోవడంతో భారత్తో దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దటానికి ముయిజ్జు ఇప్పుడు భారత పర్యటనకొచ్చారు. ఇందులో మాల్దీవులకు తగ్గిన భారత పర్యాటకుల సంఖ్యను పెంచడం, మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేతల తీరుపై వివరణ ఇవ్వటం లాంటి అంశాలు కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంత త్వరగా ముయిజ్జు యూటర్న్ తీసుకోవటం వెనుక తమ దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉండటమే కారణమన్నది స్పష్టంగానే అర్థమవుతోంది. అందుకే గతేడాది ఇండియా అవుట్ అనే నినాదంతో గద్దెనెక్కిన ముయిజ్జు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్కుకు వెళ్లినప్పుడు మాట మార్చారు. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముయిజ్జు ఆ మాట ఎప్పుడూ అనలేదని అన్నారు. తాను భారత వ్యతిరేకననే వాదనను కొట్టిపారేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కొందరు అవహేళన చేయటాన్ని ఖండించి వారిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఇక ప్రస్తుత భారత పర్యటనపై స్పందించిన ముయిజ్జు భారత్తో సత్సంబంధాలు ఎప్పుడూ కొనసాగుతాయని అన్నారు. భారత రక్షణకు హాని కలిగించే విధంగా మాలి ఎప్పుడూ నడుచుకోదని, ఇతర దేశాలతో ఏవైనా ఒప్పందాలున్నా అవి భారత్ భద్రతకు ఇబ్బంది పెట్టేవిగా ఉండవని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా ముయిజ్జు యూటర్న్ ఇప్పుడు భారత్కు కూడా చాలా అవసరమైన పరిణామంగా చెప్పుకోవాలి. భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్ శత్రుత్వంతో పాటు నేపాల్లో చైనాకు అనుకూలమైన నూతన ప్రభుత్వం, బంగ్లాదేశ్లో భారత్కు అనుకూలమైన హసీనా ప్రభుత్వం కూలిపోవటం, భూటాన్లోనూ చైనా ప్రాబల్యం పెరగటం వంటి చాలా ప్రభావాల కారణంగా మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జులో వచ్చిన మార్పు భారత్కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.